వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకంగా చూపిస్తా ఉన్నాను. అందుకు మన వాక్య పరిచర్యలో వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుల మహిమగల దేవ, శరీరాలను ధరించేవాడ, స్థుతులకు పాత్రుడైన దేవ, నీకే వందనములు స్థుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ప్రభువా పాటల్లోనూ ఆరాధనలోనూ నీ నామం మహిమపరచబడినట్లు ఎంతగానో స్థుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభు, మేము వాక్య పరిచర్యలోకి వెళ్ళబోతుండగా మమ్మల్ని మరుగుపరిచి నీ బిడ్డలతో ప్రభు మీరే మాట్లాడమని, మా నోటికి దూరంగా ఉండే మీరే మాట్లాడమని, నీ ప్రేమకు ప్రభు వారికి కావలసినటువంటి ఆత్మీయాహారం మీరు దయచేయమని, వినగలిగే చెవులు గ్రహించే మనసు వారికి మీరు దయచేయమని ఏ సత్పరిశుద్ధిగా ఉన్న ప్రార్థించి స్తుతించి అడుగు నడిపించున్నాం తండ్రి. ఆమేన్. మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఆలస్యం చేస్తున్నాము. కొన్నిసార్లు మన జీవితంలో చాలా ఆలస్యాలు చేస్తూ ఉంటాం కదా. మనం చేసే క్రియల వల్ల, మనం చేసే ఆలస్యాల వల్ల దేవుని యొక్క కార్యాలు మనం ఏం చేస్తున్నాం? అడ్డుకుంటున్నాం. అంటే మన కార్యాలు ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగకుండా అడ్డుకుంటున్నాయి. సో ఆ కార్యాలు ఏమిటంటే మనం లోకానుసారంగా జీవించడం, దేవుని యొక్క మాటకు లోబడకపోవడం, నామకార్థ భక్తి చేయడం, వీటన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగకుండా అడ్డుగోడలు వేసేవి మనం చేసే కార్యాలు. అంటే మనం ఆలస్యం చేస్తున్నాం కదా. ఈ ఆలస్యంలో రెండు రకాలు ఉన్నాయి. మనం చేసే ఆలస్యం వల్ల దేవుని కార్యాలు మనం అడ్డుకోవడం ఒకటి, అండ్ నెక్స్ట్ రెండవది ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసే ఆలస్యం. ఈ ఆలస్యంలో అంటే దేవుడు మన పట్ల ఎన్నో ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఏమంటున్నారు? నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నీకు ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకుంటున్నాను, నేను ఒక అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాను. దేవుడు మన యొక్క ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే యెషయా 59:1 మనం చూసుకున్నట్లయితే ఏదైనా చదవండి. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలే, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి. చూసారా? అంటే ఏంటి? దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగకుండా ఉండడానికి కారణాలు ఏమవుతున్నాయి? మనం చేసే క్రియలు. అంటే మనం చేసే పాపం ఏం చేస్తున్నాయంటే ఆయన ముక్కును మనకు మరుగు చేసేస్తున్నాయి. అంటే ఆయన కార్యాలు మన జీవితంలో జరగకుండా ఏమనుకుంటున్నాయి? మన పాపములు అంటే మన క్రియలే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగకుండా అడ్డుకుంటున్నాయి. సో దీన్ని బట్టి మనం చూస్తే ఏమవుతుంది? మన క్రియలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు మనం దేవుడు చేసే ఆలస్యం ఏంటో చూద్దాం. దేవుడు కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తిని ఎలా తీసుకుని వెళ్తారంటే ఒక ఆలస్యంలోనికి నడిపిస్తారు. అవునా కాదు? ఎందుకంటే ఇప్పుడు ఎవరి జీవితంలో మనం చూసుకున్నా ఆలస్యం చేస్తున్నాం, ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అబ్రహాం జీవితంలో మనం చూసుకున్నాం అనుకో, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉన్నాడు? 20 సంవత్సరాలు వెయిట్ చేసి ఉన్నాడు. అంటే దేవుడు అక్కడ ఏం చేశాడు? ఆలస్యం చేశాడు కానీ దేవుడు దేనికి కీడుకి అప్పగించలేదు. ఆలస్యం ఎలాంటిదంటే ఆశీర్వాదకరంగానే ఉండేటటువంటి ఆలస్యం అన్నమాట. ఇప్పుడు మనం దేవుడికి తెలుసు ఏ సమయంలో మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలో, ఏ సమయంలో ఏ టైంలో ఎలా ఆశీర్వదించాలో కూడా దేవుడికి అవన్నీ కూడా తెలిసే ఉన్నది. అయితే ఇలా దేవుడు చేసే ఆలస్యాలలో ఉన్న ఒక వ్యక్తి కోసం మనం తెలుసుకున్నాం. అది ఎవరో కాదు, హన్నా. అయితే 1 సమయంలో 1వ అధ్యాయము 1-2 వర్షం నుంచి ఉన్నాయి. పట్టణపు వాడు అక్కడుండెను. అతని
అతనికి 2 భార్యలుండేవి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఒక మనుష్యుడు ఉండేవాడు. ఇక్కడ ఆ మనుషుడి పేరు ఏం పేరు? ఎల్కానా. ఎల్కానాకి ఎంతమంది భార్యలు ఉన్నారు? 2 ఉన్నారు. అందులో వాళ్ళ పేర్లు ఒకటి హన్నా, 2 పెనీనా. అయితే పెనీనా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న గలదానిపై ఉన్నది. అంటే ఆమెకు ఎవరు? పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. పిల్లలు అంటే ఎవరు? దేవుడిచ్చే బహుమానం. అంటే దేవుడిచ్చే బహుమానాన్ని పెనీనా తన యొక్క జీవితంలో పొందుకుని ఉన్నది. అంటే హన్నా తన జీవితంలో పొందుకోలేదా అంటే, హన్నాను కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి, దగ్గరలో తీసుకెళ్ళడానికి హన్నాను ఏర్పరచుకొని ఉన్నాడు. సో హన్నాని పెనీనా ఇద్దరిని కూడా తన భర్త అయినటువంటి ఎల్కానా ఎంతగానో ప్రేమించేవాడు. చెప్పుకోవాలంటే పెనీనాకి 1 వంతు ఏదైనా ఇచ్చినట్లయితే తన హన్నాకి 2 వంతులు ఇచ్చేవాడు. అంటే డబుల్ పోర్షన్ ఇచ్చి సంతోషపరిచేవాడు అన్నమాట. అంటే అంత ప్రేమగా చూసుకునేవాడు. వీళ్ళు ప్రతి ఏటా షీలోకులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవారు. అండ్ నెక్స్ట్ వారు ఏవైతే మొక్కుబడులు చేసుకుని ఉంటారో ఆ మొక్కుబడులు అన్నింటినీ కూడా దేవునికి సమర్పిస్తూ ఉండేవారు. సో అలానే మనం హన్నా జీవితం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. దేవుని ప్రార్థనా మందిరానికి నిర్లక్ష్యం చేయదు. మందిరానికి వెళ్ళడానికి అస్సలు నిర్లక్ష్యం చేయదు. ఎలా అంటే ఇప్పుడు పెనీనా హన్నాని చాలా విధాలుగా బాధపరిచేది, గాయపరిచేది, హేళన చేసేది. అంటే తను ఏ విధంగా అన్న బాధపరచాలనే ఇంటెన్షన్తో ఏం చేసేదంటే తనను బాధ కలిగించే మాటలు పలికేది. అయితే హన్నా ఎంతగానో బాధపడేది, హృదయంలో నొచ్చుకున్నది కానీ ఎప్పుడు కూడా బయటికి తన యొక్క బాధను చెప్పుకోలేదు. ఎవరితో చెప్పుకునేది అంటే తన భర్త అయినటువంటి ఎల్కానాకు ఒకసారి చెప్పుకునేది. అండ్ నెక్స్ట్ తన యొక్క బాధను కూడా దేవునితో చెప్పుకునేది. ప్రతి ఏటా ఏం చేసేవాళ్ళు? వీళ్ళు ప్రార్థనా మందిరానికి వెళ్ళి షిలోకు మందిరంలో వారు ఏవైతే అర్పణలు అర్పించాలని అనుకునేవాళ్ళు అర్పణలు అర్పించి వెళ్ళడానికి ఎవ్రీ ఇయర్ వాళ్ళు వెళ్ళి అర్పించేవాళ్ళు. సో 1 సమయంలో 1:6 అధ్యాయం చదువు. ఆమెకు సద్దు లేకుండా చేసిన హేతును బట్టి ఆమె వైర్యము పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుతూ వచ్చింది. పెనీనా ఎంతో కోపం, పెనీనా ఏం చేసేదంటే హన్నాకి ఎంతగానో కోపాన్ని పుట్టిస్తూ ఉండేది, కోపం రేపుతూ ఉండేది, ఎంతగానో బాధపరిచేది. హన్నా జీవితంలో ఆ బాధని ఎలా ఉండేదంటే వేదన కలిగించేదిగా ఉండేది. తన హృదయానికి ఎంతగానో మెచ్చుకునేది. తను ఏం చేస్తుందంటే మనుషులు చూడలేదు కానీ ఆ బాధనంతను కూడా దిగమింగుకుని దేవుని యొక్క ప్రార్థనా మందిరంలోకి వచ్చి తను యొక్క బాధను ఎక్కడ చెప్పుకున్నాయంటే దేవునితో సంభాషించేది. అలాగా ప్రతిసారి కూడా తనకు వచ్చినటువంటి ఎంతో మంది మనుషులు అంటే తన గుడ్రాలు అని ఇంకా వేసేది. మనుషులు చేస్తున్న హేళన తనకి ఎంతగానో గాయపరిచేది, మనశ్శాంతి లేకుండా చేసేది. అలాంటి విషయాల్లో మనం ఏం చేస్తాము? మనకి ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే వెంటనే ఎదుటి వాళ్ళ మనుషుల్ని నిందించడం మనం చేస్తాం. అంటే ఎవరైనా మనం అంటున్నారంటే ఒక మాటకి ఏం చేస్తారు? 2 మాటలు ఎక్స్ట్రా వేసే అంటాం. కానీ ఇక్కడ హన్నా జీవితం ఎలా ఉండాలంటే అలా లేదు. తను ఒక మాట అన్నప్పటికీ కూడా తను నోరు తెరవలేదట. అంటే వాళ్ళని ఏ మాట తిరిగి తిట్టలేదు కానీ తన యొక్క బాధను తన హృదయంలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి తన యొక్క బాధను దేవునితో చెప్పుకొనసాగింది. అలానే దేవుడు తన యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు తన గర్భాన్ని మూసి ఉంచాడు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, గాడ్ షెడ్ హెర్ వుమ్ అని ఉంటుంది. అంటే అది ఎంత అంటే దేవుడే తన యొక్క గర్భాన్ని మూసి ఉంచాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో వేదన పడుతున్నప్పటికీ గర్భాన్ని మూసినప్పటికీ దేవుడు తను ఎంతగానో ప్రార్థిస్తుంది, దేవుడికి ఎంతగానో విధేయత చూపించేదానిలో ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి తను ప్రార్థించినప్పటికీ ఫలితం పొందుకోలేని దానిగా ఉన్నప్పటికీ ఎప్పటికీ కూడా ప్రార్థనా మందిరానికి వెళ్ళడానికి వెనుకడుగా వేయలేదు. ఈసారి మనం ఏం చేస్తాము? ఇదే మన జీవితంలో
అన్న ఏం చేసింది? తనకి ఆలస్యం వచ్చినప్పుడు మనుషుల వైపు చూసిందా? అయ్యో నాకు మనుషులు సహాయపడతారు, మనుషులు నా యొక్క నిందను కొట్టేస్తారు, మనుషులు నాకు ఏదో రకంగా నేను అడిగితే నాకు సహాయం చేయకుండా మానుతారు అనేసి అనుకుందా? లేదు. ఏం చేసింది? మనుషుల యొక్క సహాయం వేడుకోలేదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్పును చూసి దేవునికి ప్రార్థించడం ప్రారంభించింది. 1 సమూయేలు 8:12 ఆమె పెనిమిటి అని ఎరుకన, అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం ఆనుట ఏదా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చింది. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్థలము దగ్గరనున్న ఆశ్రమం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివైన యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన ఈ శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లలు దయచేసిన ఎడల వాడి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగిస్తున్నని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలనగా అన్న తన మనసులోనే చెప్పుకొంచుండెను. అంటే ఇక్కడ తనకు సమస్య వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. తన యొక్క సమస్యను ఎవరితో చెప్పుకుంటుంది? దేవునితో చెప్పుకోసాగుతుంది. ఇక్కడ తన భర్త అయిన ఎల్కానా చూస్తే ఎల్కానా ఒక మాట అంటాడు. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం అంటే ఏదా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? చూసావా, తన యొక్క భర్త ఎంతో ఓదార్పును కలిగిస్తున్నాడు. అంటే ఆ కాలంలో గొడ్రాలు అనేది చాలా భయంకరమైనటువంటి సమస్య, అంటే ఒక ఇష్యూ. ఇప్పుడు గొడ్రాలుగా ఉన్నారంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ ఆ కాలంలో గొడ్రాలుగా ఉన్నారంటే హేళన చేస్తారు, వాళ్ళతో మాట్లాడరు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. సో బాధిస్తారు, వేధిస్తారు, అంటే వాళ్ళు ఏదో మాట సూటిపోటి మాటలతో అంటూ ఉంటారు. సో ఆ సమయంలో ఉన్నటువంటి హన్న యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది అంటే ఎంతో రోదన చెందింది, ఎంతో దుఃఖపడింది, ఎంతో విభ్రాంతి ఉండింది. దుఃఖాక్రాంతురాలే బహు దేవుడి సన్నిధిలో ఏడ్చుచూ ఉండేదంట. కానీ ఇలాంటి భర్తలు ఎంతమందిని చూస్తాం మనం ఈ దినాల్లో? కానీ ఆ సమయంలో కూడా తన భర్తకి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి మనసు ఎలాగా చూసారా? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా? అంత ఓదార్పు మాట చెప్పినప్పటికీ కూడా తన యొక్క హృదయంలో బాధను మాత్రం ఎవ్వరూ తొలగించలేకపోయి ఉన్నారు. తను ఎంతగానో ఏడుస్తుంది, ఎంతగానో రోధిస్తూ ఉంది, దిగులు చెందుతూ ఉంది. కానీ తన యొక్క హృదయానికి ఓదార్పు కలిగించే మాట ఉన్నప్పటికీ తన యొక్క బాధను తీర్చలేరు. మనుషుల యొక్క సహాయం వ్యర్థం, దేవుని యొక్క సహాయం మనకు కావాల్సి ఉన్నది. తను ఏం గుర్తెరిగిందంటే దేవుని ప్రార్థనా మందిరానికి వాళ్ళు వెళ్తారు కదా ఎవ్రీ ఇయర్. వెళ్ళినప్పుడు తన యొక్క హృదయాల్లో ఉన్నటువంటి బాధను మొత్తం దేవుని ముందు కృంభరిస్తూ ఉంది. ఏమని కృంభరిస్తుంది? నువ్వు నాకు కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని వల్ల నేనే నీకు ప్రతిష్ఠితుని చేసేస్తాను. చూసారా అన్న ఎంత నిర్ణయం కలిగి ఉందో. కొన్నిసార్లు మన అవసరతలు ఎలా ఉంటాయంటే, ప్రభా నువ్వు నన్ను దీవిస్తావా? ప్రభా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి, నాకు మేలు చేయండి, నా కుటుంబాన్ని దీవించండి. ఎప్పుడు కూడా మనం ఇలానే అడుగుతూ ఉంటాం. అంతే తప్ప హన్న ఏ విధంగా అడిగింది? ప్రభా నువ్వు నాకు కుమారుని అనిపించు. ఆ రిక్వైర్మెంట్ కూడా ఎలా ఉందో చూసారా? నువ్వు నాకు పిల్లలు లేనప్పుడు పిల్లలు కలిగించు, నా గర్భఫలం దయచేయంటే సరిపోయేది. కానీ అలా అడగలేదు చూసారా? నాకు రిక్వైర్మెంట్ కూడా నాకు మగ పిల్లవాడు కావాలి అని అడిగింది. తన రిక్వైర్మెంట్ని సూటిగా స్పష్టంగా తన యొక్క దేవునికి తెలియజేసింది. అంటే దేవుని యొక్క శక్తిని ఎరిగి ఉన్నది అన్న. ఏమని అడిగింది? నాకు మగపిల్లవాడును దయచేయి, నన్ను మగపిల్లవాడును దయచేసిన ఎడల నేను నీకు ఆ బిడ్డను ప్రతిష్ఠితం చేసేస్తానని ఎప్పుడైతే నిర్ణయించుకుందో దేవునికి వెంటనే తను ప్రార్థించడం ప్రారంభించింది. చూసారా? అంటే కొన్నిసార్లు మనం కూడా దేవుణ్ణి ఏదైనా అడిగేటప్పుడు ఎలా ఉండాలంటే, ప్రభువా నాకు ఉద్యోగం ఇస్తే నేను ఈ సేవకు ఉపయోగపడతానయ్యా, ఏసయ్యా నువ్వు నాకు ఈ తలాంతి ఇస్తే నేను ఈ సేవలో వాడబడతానయ్యా, నువ్వు నన్ను దీవిస్తే నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చిపడతానయ్యా. ఇలా మన యొక్క ప్రార్థన అనేది డిఫరెంట్ వే, లైక్ హన్న ఎలా అడిగిందో ఆ విధంగా మనం అడగగలిగామనుకో, దేవుడు కూడా అంటే మన యొక్క తన ఇచ్చిన అంటే తన స్వహస్తాలతో మనల్ని చేసుకుని ఉన్నాడు. తన ఎక్కడ మనం తప్పుకోకుండా ఏం చేస్తున్నాడు
చేసుకున్న వాటిని తన చేతుల్లో చెక్కేసుకున్నాడు. తను ఇచ్చిన బిడ్డ మళ్ళా తన దగ్గరికి వస్తున్నట్టే ఆయన ఎందుకు వదులుకుంటాడు? నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించే దేవుడు ఇంకా తన దగ్గర రావాలని ఆశపడతాడు కదా. నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థిస్తావో దేవుడు కూడా తన యొక్క హృదయ వాంఛను తీర్చువాడే ఉన్నాడు. అదే ఇప్పుడు మనం కూడా చాలా సమస్యల్లో ఉంటాం, నిందల్లో ఉంటాం, వేదనలో చిక్కుని ఉంటాం. లైక్ హన్నా ఏ విధంగా ప్రార్థించిందో మన సమస్యను బట్టి మనం అక్కడే ఉండిపోకుండా సమస్యను చూస్తే మనం ఎక్కడ ఆగిపోతామో సమస్య దగ్గర ఆగిపోతాము. కానీ సమస్యను పరిష్కరించే దేవుని వైపు మనం చూడగలిగితే మన సమస్య ఎలా మారుతుందంటే దేవుడు ఆ సమస్యల్లో కూడా దేవుడు మనకు ఆశీర్వాదం కలిగించే వాటిగా దేవుడు మార్చేస్తాడు. సో మనం ఎప్పుడూ కూడా లైక్ హన్నా వలే హన్న ఎలా ప్రార్థించిందో అలాగే మనము కూడా సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూడద్దు. మనుషుల యొక్క సహాయం వ్యర్థం, అవునా కాదు? మనుషులే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తే ఏం చేస్తారు? కొద్దిపాటి సహాయమే చేస్తారు. ఒకవేళ మనకి ఎంత ప్రేమగా ఉన్నవారైనప్పటికీ వాళ్ళ నుండి మనం కొద్ది సహాయం మాత్రమే పొందుకోగలుగుతాం, ఎక్కువ సహాయం మనం పొందుతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా అంతే ఉంటుంది. కానీ సర్వానికి అధికారి అయిన దేవుని దగ్గర ఏంటి? సర్వాధికారాన్ని కలిగిన దేవుడు అయిన వాడు ఆయన దగ్గర మన యొక్క సమస్యను పెట్టినట్లయితే ఏం చేస్తాడు? మన యొక్క సమస్యలు అన్నిటినీ కూడా తీర్చేస్తాడు. ఎగ్జాంపుల్ ఒక యెషయా 38:1 నేను చెప్తున్నాను. హిజ్కియా ఉన్నారు. హిజ్కియాకు మరణకరమైన అంటే రాజైన హిజ్కియాకు మరణకరమైన వ్యాధి అంటే మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు యెషయా అనే ప్రవక్త చెప్తారు కదా, నీకు మరణం అవుతున్నావు, నేను చక్కబెట్టుకొని చెప్పినప్పుడు ఏం చేశారు? అయ్యో నేను చనిపోతున్నాను ఎలాగయ్యా అనేసి దుఃఖిస్తూ కూర్చున్నారా? లేదే, వెంటనే ఏం చేశారంటే గోడ వైపు తిరిగి తన యొక్క దేవునికి ప్రార్థన చేశారు. అయ్యా నీ దృష్టికి నేను ఎంత నిర్దోషమైన వాడిని, ఎంత దయగల వాడిని, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేస్తాను. కానీ దేవుడు ఏం చేశాడంటే తన ఆయుష్ను 15 సంవత్సరాల వరకు పొడిగించారు. అంటే ఎవరైనా మనిషి మరణమవుదా అనేవాడు ఎవరైనా అన్ని సంవత్సరాలు బ్రతుకుతారా? ఒక గంట 2 గంటలు బ్రతకడమే ఎక్కువ. నేను ఒక సంవత్సరం చూసుకోండి, కానీ అంతకంటే ఎక్కువగా బ్రతకరు. కానీ దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి కనబడము, చెవికి వినబడము, హృదయానికి గోచరం కానివంటి వారిగా ఉంటాయి. సో దేవుడు కూడా ప్రార్థిస్తే కీర్తన 145 ఏదైనా చదివి సహాయం చేస్తాను. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలా చూసారా, మనం ఆయనకి మొరపెట్టాలట. మొరపెడితే ఆయన ఏం చేస్తాడంట? మనకి చాలా సమీపంగా ఉన్నాడు. అంటే మనకి జీవితంలో కార్యాలు జరగట్లేదంటే మీనింగ్ ఏంటి? మనం దేవుణ్ణి అడగడం లేదు, మన సమస్య దేవుని వద్దకు తీసుకొని వెళ్ళడం లేదు. సో దాని వలనే మన జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం అవుతుంది. సో ఒక 3వ వచనం మనం చూసుకున్నట్లయితే 3వ అంశంగా దైవజనుల యొక్క మాట విశ్వాసం ఉంచుటలో లోబడుటలో ఆలస్యం చేయకూడదు. 1 సమయాలు 14:18 వచనం చదువు. ఇంతవరకు నీవు మధురాలవై నీవు ద్రాక్షరసమును ఈ యుద్ధ నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాననే ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచుంటున్నాను. దైవజనుల యొక్క మాట మన విశ్వాసం ఉంచుటలో లోబడి ఆలస్యం చేయదని అంశం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు హన్న ఎక్కడ ఉంది? ప్రార్థనా మందిరంలో. ప్రార్థనా మందిరంలో తన యొక్క విన్నపమును దేవునికి తెలియజేస్తూ ఉంది. ఎలా తెలియజేస్తుందో తెలుసా? మూలుగుచు నిట్టూర్పులు విడుచుచు బహు దుఃఖాక్రాంతురాలే మన బైబిల్లో రాయబడింది. చూసారా? అంటే మూలిక అనేది మనకి ఎప్పుడు వస్తుంది? మన దేశం అంటే మన శరీరంలో ఎప్పుడైతే ఓపిక మొత్తం కంప్లీట్గా నశించిపోతుందో అప్పుడు మూలికలు వస్తాయి. అంటే తను ఎంతగా దేవుడి సన్నిధిలో రోధిస్తుందో, ఎంతగా తన యొక్క సమస్య కోసం ఎంతగా బాధపడదు, ఎంతగా దుఃఖిస్తూ ఆయన సన్నిధానంలో మొదలుపెడుతుందో కదా. ఒకసారి మనం ఆలోచించుకుని అదే సమస్యలో మనం ఉన్నామని ఊహించుకున్నట్లయితే ఎంత గడ్డు పరిస్థితి ఒకసారి ఆలోచించుకున్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా తను దేవుడితో తన యొక్క దుఃఖాన్ని చెప్పుకుంటూ ఉంటుంది. చెప్పుకునేటప్పుడు ఆ శిలోహ మందిరంలో యాజకుడైనటువంటి
లేదు, ఇక్కడ ఉంటుంది కదా మనకి. ఎప్పుడైతే తన యొక్క స్వరం బయటికి రాకుండా పెదాలు ఒకటే కనబడు అదే మెదడుతో ఉన్నాయో ఏది ఏమంటారంటే మత్తురాలు. అది ఒకసారి చూడండి. మధురాలో విందు అనుకోని ఎంతవరకు నీ మధురాలో విందు ఓకే, నువ్వు ఎంతవరకు మత్తురాలుగా ఎందుకు అని చెప్పేసి ఏది ఒక కత్తింపు మాటను మాట్లాడతారు. అర్థమైందా? మత్తురాలుగా ఉన్నదని ఎంతవరకు నీకు మత్తురాలుగా ఎందుకు ఆ మాటకి సేవకుడు నన్ను ఇలా అంటున్నాడు ఏంటి, నేను మత్తురాలుగా ఉన్నానా, నా యొక్క బాధ ఆయనకి ఇలా కనిపిస్తుందా అని సనుక్కోలేదు. మనమైతే ఏం చేస్తాం, ఒక మాట అన్నారు అనుకో, రెండో రోజుకి చర్చికి రావడం మానేస్తాం. అవునా కాదా? అంటే మనం నొచ్చుకుంటాం, అదేంటి అందరి ముందు నన్ను అనేస్తాను అనుకుంటాం. కానీ దైవజనుడు అక్కడ ఒక మాట అన్నారు, అంటే ఎంతవరకు నువ్వు మత్తురాలుగా ఎందుకు అనేటప్పటికి తను నచ్చుకోలేదు. కానీ తన యొక్క బాధను తన యొక్క దైవ సేవకునికి ఏమవుతుందని చెప్పుకుంటుందో తెలుసా? తర్వాత వచనం చదవండి. తర్వాత అంతటా ఏది అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానం చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. చూసావా? అంటే ఎంత వినయ విధేయతలతో, ఎంత దీనత్వం కలిగి అది కాదు నా ఏలినవాడా అని చెప్తుంది. అంటే తన సేవకుడు ఒక మాట అనేటప్పుడు నచ్చుకోలేదు, సేవకుడి యొక్క మాటకి లోబడింది. తన యొక్క బాధను అంతా కూడా సేవకునికి అర్థమయ్యేటట్టు చెప్పుకునేటప్పుడు వెంటనే సేవకుని యొక్క మాట నుండి ఏమొచ్చిందో తెలుసా? తర్వాత అంతటి ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె చూసారా? అంటే ఎప్పుడైతే తన యొక్క బాధని చెప్పుకుందో దేవాది దేవుడే తన సేవకుని ద్వారా హన్నాతో ఏమని మాట్లాడాడు? నీవు క్షేమంగా వెళ్ళము, నీవు నీ దేవునితో నీవు ఏవైతే విన్నపములు చేస్తున్నావో ఆ విన్నపములను దేవుడు నీకు దయచేయను గాక. ఎంత చూసారా? ఎప్పుడైతే సేవకుడు ఆ మాట చెప్పి ఉన్నాడు, సేవకుడు మాట నుండి ఎప్పుడైతే ఆ యొక్క శుభవచనం వినబడిందో వెంటనే హన్నా మళ్ళీ వెనుతిరగలేదు. ఆ మాటను పట్టుకుంది, ఆ మాటను పట్టుకుని ఆ మాటపై నమ్మిక ఉంచింది. నువ్వు వెళ్ళు, అదే తను క్షేమంగా వెళ్ళి తన ఇంటికి వెళ్ళింది. తన ఇంటికి వెళ్ళి ఏం చేస్తుందంటే మరి ఎన్నడూ కూడా బైబిల్లో ఉంటుంది, మరి ఎన్నడూ కూడా తను దుఃఖించలేదట, అన్నపానములు తినడం మానలేదు. చూసారా? తన యొక్క సేవకుడు ఒక మాట చెప్పిన వెంటనే తను లోపడింది, విసుక్కోకుండా తన యొక్క సేవకుడి మాటకి లోబడి వెంటనే తను ఏదైతే దేవుడు తన సేవకుడి ద్వారా పలికించిన మాటను తను పట్టుకుని నమ్మిందో విశ్వాసం ఉంచింది, సందేహింపలేదు. చూసారా? తను ఖచ్చితంగా ఆ మాటని పట్టుకుంది, నమ్మింది, వెళ్ళింది. వెళ్ళడం కంటే కదా తను దుఃఖించడం మానేసింది. ఎప్పటి వరకు తినకుండా వ్యక్తి ఏం చేస్తూ ఉంది? తింటా ఉంది. అంటే ఒకవేళ తను సందేహించి అవుతుందో లేదో అనుకుంటే ఆ సమస్య కోసం ఆలోచించినంత కాలం తను ఏం చేసేది? ముందు పరిస్థితి ఎలా ఉందో అదే స్థితిలో ఉండిపోయేది. కానీ అలాంటి స్థితి లేకుండా ఏం చేస్తుందంటే వాళ్ళు సంతోషంగానే ఉంది. ఎందుకంటే దేవునికి అంటే సమస్యను తెచ్చుకునే దేవునికి తన యొక్క సమస్యను చెప్పేసింది, దేవుడి నుంచి తన యొక్క వాక్కును పొందుకుంది. చూసారా? అంటే దేవుని ఎలా అయితే మాట్లాడాడో అంటే దేవుడే స్పష్టంగా తన సేవకుల ద్వారా మాట్లాడిన రీతిని ఆమె స్వీకరించింది, అంటే రిసీవ్ చేసుకున్నాను అన్నమాట. కొన్నిసార్లు మనము కూడా అనేకమైన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో వెళ్తూ ఉంటాం. అవునా కాదు? చాలా సమస్యలు గుండా మనం వెళ్తూ ఉంటాం. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. అండ్ నెక్స్ట్ నువ్వు ఏ సంఘానికి వెళ్తావో నీ సంఘ కాపరుల దగ్గరికి వెళ్ళి నీ యొక్క విన్నపములను నీ సంఘ కాపరునికి తెలియచేయాలి. సంఘ కాపరి అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, మనకి యెషయా 44:26 నేను చదువుతాను. నేనే నా సేవకుని యొక్క మాటను రూఢిపరచు వాడను. చూసారా? అంటే ఒక సేవకుని మాటలో ఒక మాట బయట వెళ్ళింది అంటే అది జీవకర మాట. అంటే సేవకుడు ఏ మాట మాట్లాడినా ఆ మాట నార్మల్గా వచ్చేది కాదు. అది ఎంతగానో దేవుని యొక్క శక్తిని పొందుకున్న వాడైతేనే కానీ కదా. అవునా కదా? సేవకుడు అంటేనే
దేవుని యొక్క మహాశక్తిని పొందుకునేవారు. అంటే దేవుని చేతిలో వాడబడుతున్న ఖడ్గం వంటి వారు. సో దేవుడు వారి ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు ఎప్పుడైతే నీకున్న సమస్యలు వైపు చూడదు, కానీ నీ సమస్య ఉన్నదా వెంటనే నువ్వు మనుషులను చూడద్దు. మనుషులు సహాయం చేస్తారనేసి మనుషులకు సహాయం వేడుకోవద్దు. ఒకవేళ నీకున్న సమస్య నీ యొక్క ఫ్రెండ్స్తోనో, నీ యొక్క బంధువులతోనో, నీ రక్త సంబంధికులతో చెప్పి ఉన్నావనుకో, ఒకవేళ ఎంతవరకు సహాయం చేస్తారు, కొంతవరకు సహాయం చేస్తారు. తర్వాత నువ్వు ఎవరికో చెప్పొద్దని చెప్తారు, కానీ ఏం చేస్తారు, అందరికీ చెప్పేస్తారు. ఆ మాటలు ఏం చేస్తారు, మళ్ళీ మనకి ఎలా చేస్తారు. కానీ నీ దైవ సేవకు నువ్వు ఎప్పుడైతే చెప్పి ఉన్నావో ఆయన ఎవరికి చెప్పరు. దేవాది దేవుడు అంటే మనకి ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడు, మనకి జవాబు ఇచ్చేటటువంటి దేవునితో ఆయన ఏం చేస్తారు, మన పక్షాన దేవునికి మనం అంటే మన పక్షాన దేవునికి మొదలుపెట్టి ఏకైక వ్యక్తులు ఎవరంటే దైవజనులు మాత్రమే, సేవకులు మాత్రమే. మీకు ఏదైనా సమస్య వచ్చినా ఏదొచ్చినా మనం ఏం చేయాలి, దైవ సేవకులకి తెలియజేసి ప్రార్థన చేయించుకోవాలి. ఒకవేళ నీకు కావాల్సిన జవాబు దేవుడే తన సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడేమో, అవునా కదా? సో మనం ఎప్పుడు కూడా అది మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ 4th పాయింట్, మనం సమర్పణకు ఆలస్యం చేయం. అన్న చేసిన ప్రమాణం ఏం చేస్తుంది అంటే, నువ్వు నా కుమార్ని ఇచ్చినట్లయితే నేను నీ సేవకు సమర్పించేస్తాను అని ఒక తీర్మానం అనేది చేసింది. 1 సమూయేలు 1:22-28. అయితే హన్న బిడ్డపాలు విడిచిన వరకు నేను రాను, వాడి యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉంటున్నట్లు నేను వాడిని తీసుకుని వస్తున్నని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకుండేను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వాడిని పాలు మాన్పించే వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతను ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను, తుమ్మెడి పిండిని, ద్రాక్షరసం చిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలోకి వచ్చింది. వారు ఆ కోడెను వధించి పిల్లవాడిని ఏలియాతో తీసుకువచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నా ఏలిన వాడి ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించింది. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కింది. చాలా చూసారా, అంటే తను ఏమని సమర్పించుకుందంటే, నువ్వు నాకు మగ పిల్లాడిని ఇస్తే నేను ఈ సేవకు సమర్పిస్తాను అని. అవునా కదా? అన్నంత రీతిగానే దేవుడు ఏం చేస్తాడు అంటే, అన్న జీవితంలో ఒక బహుమానాన్ని అనుగ్రహించాడు. తను అంటే దేవుని అంటే పొందుకున్నది కాబట్టి తనకి సమూయేలు అని పేరు పెట్టింది. అనుకున్న రీతిగానే తను ఏం చేస్తుందంటే, 3 సంవత్సరాలు అంటే పాలు నిలిచిన వెంటనే ఆ బిడ్డను తన దేవుని యొక్క మందిరంలో సమర్పించేస్తుంది. అంటే ప్రతిష్ఠితుల్ని చేసేసింది, ఆలస్యం చేయలేదు. ఏదైతే అయింది, ఫస్ట్ ఎలా ఉంది, ఎంతో దుఃఖాక్రాంతిగా అయింది, ఎన్నో సమస్యలను ఓర్చుకుంది. అవునా కాదు? సమస్యలను ఓర్చుకుంది, దేవుని దగ్గర మొరపెట్టింది. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను అనేసి మాట చెప్పింది. అదే మాట మీద దేవుడు తన సేవకుల ద్వారా ఒక మాట చెప్పిన మాట మీద నమ్మిక ఉంచింది. అండ్ నెక్స్ట్ తనకి బిడ్డను దేవుడు అనుగ్రహించిన వెంటనే తను ఏం చేస్తుందని యథార్థంగా ఉంది. ఆ బిడ్డను ప్రభా నాకు ఇప్పుడే పుట్టాడు, లేక పుట్టాడు ప్రభా, నేను ఆ బిడ్డను ఇంకా కొద్ది సంవత్సరాలు నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పేసి అందా లేదు. తను ఎంతగా ఆ ప్రార్థనలో నుండి తను పొందుకున్నప్పటికీ, తన గొడ్రాలైనప్పటికీ, ఒక గొడ్రాలనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్తకు తల్లిగా మార్చేశాడు. చూసారా దేవుడి యొక్క క్రియలు ఎలా ఉన్నాయో. ఆ 3.5 సంవత్సరం అంటే దాదాపు పాలు విడిచే సమయం అంటే సంథింగ్ మనం అలా వేసుకోవచ్చు. ఆ సమయం అభిమాని ఏం చేస్తుంది, దేవుడికి తన కుమారుని ప్రతిష్ఠితుల్ని చేసేసింది. మనకు కూడా ఎలా ఉండాలి అంటే, ఏదైనా మన దేవుడితో తీర్మానం చేసుకున్నామంటే ఆ తీర్మానాన్ని దేవుడికి మనం వెంటనే అప్పగించే వారిగానే ఉండాలి. ప్రసంగి 5వ అధ్యాయం 4:5లో ఏమని ఉంటుందంటే, మొక్కుబడి చేసుకుంటే నువ్వు దానిని చెల్లించుటకు ఆలస్యం చేయవద్దు. చాలు చూసారా, అంటే హన్న ఏం చేస్తుంది, తను మొక్కుబడి చేసుకుంది, నువ్వు నా కుమారుని
అయిష్టంగా బ్రతుకుతున్నామేమో, మన జీవితంలో కూడా యేసయ్యకు అంటే కార్యం దేవుడు చేయాలి అనుకునేటప్పుడు ఆయన మనం అయిష్టంగా బ్రతుకుతున్నామేమో. అంటే మనం ఏం చేయాలంటే దేవునికి మనల్ని సమర్పించుకోవాలి, సమర్పణ జీవితం కలిగి ఉండాలి. దేవునికి ఏదైనా మనకి ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని ఇచ్చేయాలి. ఎందుకంటే ఆయన ఏదైనా వాగ్దానం చేసి ఉన్నాడంటే ఆయన వాగ్దానం నెరవేర్చేవాడే ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలా ఆయన ఆలోచిస్తాడు, మనం కూడా అంతే యథార్థంగా ఉండాలని ఆలోచిస్తాడా లేదా? అండ్ నెక్స్ట్ 5వ పాయింట్గా మనం కృతజ్ఞత చెల్లించుటకు ఆలస్యం చేయదు. అంటే ఎంతగానో దేవుని యందు తన కృప పొందినదై ఉన్నది హన్నా. తనకు బిడ్డను అనుగ్రహించాడు, ఆ బిడ్డను తన సేవ కోసం సమర్పించేసింది. కానీ బిడ్డను ఇచ్చాడు కదా, నా యొక్క అవసరం తీరిపోయింది కదా అనేసి తను ఉన్నదా? లేదు. బిడ్డను ఇవ్వకముందు ఎంత ప్రార్థనలు ఎదిగిందో బిడ్డను పొందుకున్న తర్వాత కూడా అంతకంటే ఎక్కువగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. దేవుడు మనకి ఏదైనా ఒక్కటి అనుగ్రహించాడు అంటే దానిలో మనం కృతజ్ఞత భావాన్ని తెలియచేయాలి. అంటే దేవుడికి మనము కృతజ్ఞతను తెలియజేయడం వల్ల ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. ఒక గొడ్రాలు అయినా ప్రార్థించింది, నాకు కుమారుని కావాలన్నప్పుడు కుమారుతో సరిపెట్టడా? లేదు. తను చూపినటువంటి కృతజ్ఞత భావానికి మరొక 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు వారి జీవితంలో ఆశీర్వదించాడు. అంటే సమస్య వచ్చిందని చెప్పి కృంగిపోలేదు, ఆ సమస్యను అధిగమించి దేవుడి వైపు చూసింది. అంటే మనం కూడా మన జీవితంలో ఏం చేస్తూ ఉంటామంటే సమస్య వచ్చింది కదా అన్న సమస్యనే చూస్తూ కూర్చుంటూ ఉంటాం. మన జీవితంలో మనం చేసుకునే ఆలస్యాల వల్ల జరిగే క్రియలు, ఆ క్రియల వల్ల దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేకుంటే దేవుడు ఒక బిడ్డను ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అనుకునేటప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆ శ్రమల గుండా ఆ ఆలస్యం గుండా ప్రయాణింప చేస్తాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలి అంటే విసుగ చెందొద్దు, ఓపికతో ఉండాలి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మనకి శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. ఇక్కడ హన్నా ఏం చేస్తుంది, ఎంతో ఓర్పుగా ఉంది, ఎంతో సహించింది, నిరీక్షించింది, పరీక్షలో తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా ఉంది. అలానే మన యొక్క జీవితాలు కూడా ఎలా ఉండాలి అంటే దేవునికి కృతజ్ఞత భావాన్ని కలిగిస్తుంది. అంటే కృతజ్ఞతను మనకు ఉన్న దాంట్లోనే మనకి దేవుడు ఏదైతే ఇచ్చున్నాడో దాన్ని బట్టి మనం నమ్మకత్వాన్ని కనపరచాలి. మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞత భావం గలవారే ఉండాలి, ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత స్థితిలో చెల్లిస్తూ ఉండాలి. మనకి ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో నిందలు రావచ్చు, ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన మనం విడిచిపెట్టే వారిలో మనం ఎప్పటికీ కూడా ఉండకూడదు. అదేవిధంగా మనము ఆ సమస్యను చూసి అక్కడే ఉండిపోయే వారిలో ఉన్నట్లయితే ఎలా ఉంటుంది, ఆ సమస్య మనం చిన్నగా అంటే ఆ సమస్య మనకి చాలా పెద్దగా ఉంటుంది. చిన్న సమస్య అయినా కూడా చాలా పెద్దగా మనం చూసే వారిలో ఉంటాము. కానీ ఆ సమస్యను జయించుకునే దేవుని దగ్గర మనం తీసుకొచ్చినట్లయితే ఎలా ఆ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా మనకి చిన్నగానే కనిపిస్తూ ఉంది. అలానే కనిపిస్తుంది ప్రార్థనలోకి వెళ్ళి. అన్న ఎంతగానో ఏడ్చింది, ఎంతగానో బాధలు భరించింది, ఎంతగానో దుఃఖించింది. కానీ ఆ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆనందంగా మార్చి వేస్తాడు. అతనిపై అంటే తనపై ఎంతో నిందలు పడ్డాయి, అవమానాలు పడ్డాయి. ఆ అవమానాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అంటే మనలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనకు బాధ కలిగినప్పుడు ఆ బాధను మనం చేతుల్లోకి తీసేస్తుంటాం. ఆ ఇబ్బంది ఏదైనప్పటికీ మన ఇబ్బంది వైపే చూస్తూ ఉంటాం. సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటాం తప్ప దేవుని సన్నిధికి మనం వచ్చి ఆయన మోకరించాలి, ప్రార్థించదమని థాట్ అనేది మనకి రాదు. కానీ ఇక్కడ హన్నా ఏం చేస్తుందంటే తనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి ఊరుకోలేదు, కానీ సమస్యను పరిష్కరించగలిగే దేవుని తట్టు తిరిగింది. ఆ సమస్యను దేవుడు ఎలా మార్చేశాడు, ఒక ఆనందభరితముగా అంటే ఒక ఫలభరితంగా మార్చేస్తాడు. నిందలన్నింటినీ కొట్టివేస్తాడు. ఒక ఆనంద వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని
చేయగలిగితే దేవుడు మనకున్న సమస్యను కూడా తొలగించేసి ఆశీర్వాదాన్ని మనపైన కృపరించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అతని విషయమే కదా ప్రభా, ఇవో మా జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ప్రభా, ఎన్నో అవమానాలు మాకు కలిగినప్పటికీ ప్రభా, ఇవో మేము నమ్ముతున్నాము తండ్రి. ఏ విధంగా అయితే అన్న నిశ్చయముగా అయ్యా తండ్రి నీ వైపు చూసిందో ప్రభా, ఇవో తండ్రి ప్రభా, అలా చూస్తే విశ్వాసపు నేత్రాలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా తను అలాంటి విశ్వాసపు స్థితిలోకి మమ్మల్ని నడిపించింది కోరుతున్నాము ప్రభా. నేను ఇంత అవమానములు మాకు ఎదురైన ఎంతమంది మమ్మల్ని హీనం చేసిన యువతని నీ సన్నిధిని మేము నిశ్చయముగా మానకుండా ఉన్నట్లుగా యువతని నువ్వే మాకు దిక్కని మేము నమ్ముతున్నాం అయ్యా. తను నీ సన్నిధిలో మేము ప్రభా అయ్యా ఉన్న పాటను మేము చేరున్నాము ప్రభా. ఒక్కసారి మమ్మల్ని కనికరించండి. ఇక్కడ ఉన్న వారిలో ఎవరు ఏ స్థితిలో ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు ప్రభా. ఎవరు ఎలాంటి నిందలతో ఉన్నారో నాకు తెలియదు. ఎవరు ఎలాంటి లేఖతో ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు. ఎవరి జీవితంలో అయ్యా మార్గాలు ఎవరియో తెలియదు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, గొడ్రాలు లాంటి ఎండిన స్థితి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అపహాస్యపు స్థితి, లేదంటే ప్రభా కరువు, లేదంటే లేని ప్రభా, లేకపోతే అయ్యా తండ్రి ప్రభా మా జీవితంలో అయ్యా తండ్రి ప్రభా ఏమి అయ్యా తండ్రి ప్రభా ఆశీర్వాదాలు లేని స్థితి ప్రభా. ఇవ తండ్రి మా జీవితంలో ఇవ ప్రభా మా ప్రియుల జీవితంలో ఇవ తండ్రి ఒక్కసారి కనికరించింది. ఇవ తండ్రి ప్రభా నీ ఎదుట మేము ఒప్పుకుంటున్నాము ప్రభా, మేము నమ్ముతున్నాము ప్రభా. మీరు మృతులను సజీవులను మృతులుగా మార్చగల దేవుడు, పెట్ట గొప్పల మీద నుంచి దేవులను పైకెత్తగల గొప్ప దేవుడు అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా తండ్రి మీరే కనికరించండి ప్రభా. అయ్యా మీరు జాలిపడే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. మేము మీ చేతులకు మా పరిస్థితులను అప్పచెప్పుతున్నాము ప్రభా. నీ చేతులకు మా జీవితాలను అప్పచెప్పుకుంటున్నాము ప్రభా. మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. యువతని మా స్థితి ఏదైనా, అది మేము చేసిన ఆలస్యం ఏదైనా తండ్రి, మా జీవితంలో తీరని నష్టాన్ని మేము చూస్తున్నాము. యువతని ప్రభా మీరు సమస్తము తిరిగి రిస్టోర్ చేయగల సమర్థులు, తిరిగి రెండంతలుగా తిరిగి మాకు అనుగ్రహించగల దేవుడు. అయ్యా తండ్రి కనికరించండి. మా జీవితంలో అయ్యా మేము చేసుకున్న ఆలస్యం బట్టి యువతని మేము చింతిస్తున్నాం, మేము బాధపడుతున్నాము ప్రభా. అయినప్పటికీ నీ చేతులకు మా యొక్క భవిష్యత్తులను సమర్పించుకుంటున్నాము ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మేము ఫలించే రీతిగా మీరు మమ్మల్ని మారుస్తారని, అయ్యా తను మేము ఫలించి అయ్యా నీకు మహిమకరంగా మా జీవితాలను మీరు మారుస్తారని మేము నమ్ముతున్నాం. తను నిత్యముగా ప్రభా అయ్యా ఆశీర్వాదానికి కర్తలుగా మీరు మమ్మల్ని చేయబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అన్న జీవితాన్ని మా ముందు నుంచి ప్రభా ఇగో ప్రభా ఏ రీతిలో ప్రభా అన్న ఆలస్యం చేయకుండా ఇగో నీ మందిరానికి ఆలస్యం చేయలేదు అయ్యా. తన్ని ప్రభా ప్రార్థించడంలో సమస్యల్లో అయ్యా తన్ని నీ ఎదుట మోకరించడంలో ఆలస్యం చేయలేదు. యువతని ప్రభా అయ్యా తన్ని సమర్పించుకున్నట్లో ఆలస్యం చేయలేదు ప్రభా. మీరు చేసిన వీళ్ళని తలపోసుకున్నట్లో ఆలస్యం చేయలేదు. మేము జీవితంలో ప్రభా నిత్యమే నమ్మకంగా ఉండి అయ్యా తండ్రి ప్రభా నీ ఎదుట ఎల్లప్పుడు కూడా ఏ ఆలస్యం చేయకుండా నీ పాదాల చెంతకు చేరినట్లుగా నీ పాదాలు ఆశ్రయించినట్లుగా మమ్మల్ని బలపరచండి అయ్యా. మీరు మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. ఎన్ని పరిస్థితులు మాకు ఎదురైనా నిన్ను విడవకుండా, నిన్ను ఎడబాయకుండా అయ్యా తల్లి నిన్ను పట్టుకుని నడిచే కృపను మాకు అనుగ్రహించమని, మా స్థితిగతులలో ప్రభా సమస్యల వైపు చూడుకుంటున్నట్లు అయ్యా తల్లి ప్రభా నీ వైపు మేము చూసే విశ్వాసం నేత్రాలు అయ్యా మాకు కలిగించమని, మంచి పట్టుకుని మీరే మమ్మల్ని నడిపించండి అయ్యా. తన అన్నాన్ని గట్టెక్కించిన దేవుడు, నిందలు కొట్టేసిన దేవుడు, నిశ్చయముగా మా జీవితంలో నిందలు అవమానములను ఆశీర్వాదంగా మార్చబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిశ్చయముగా అయ్యా నిందలను అయ్యా తన ఆశీర్వాదంగా మార్చబోతున్నందుకు స్తోత్రములు అయ్యా. తన అవమానములు పట్టివేస్తున్నందుకు స్తోత్రములు. నిశ్చయముగా మమ్మల్ని ప్రభు దండతో నింపబోతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మమ్మల్ని మా ప్రియులందరినీ మా సంఘాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ నజరుడనేసి నామములో ఈ ప్రార్థన పెట్టుకుని సమర్పిస్తున్న నా ప్రియమైన తండ్రి ఆమేన్. సంపూర్ణ విషయం